తెలుగు వన్ ప్రేక్షకులకి నమస్కారం. మనం జనరల్గా రియల్ ఎస్టేట్ పేరుని వినుంటాం, కానీ ఫామ్ ల్యాండ్స్ అనే పేరుని వినుంటారా? మ్యాక్సిమం మనలో కొంతమంది వినొచ్చు. అసలు ఈ ఫామ్ ల్యాండ్స్ అంటే ఏంటి, ఆ ఫామ్ ల్యాండ్స్లో ఎలాంటి మొక్కల్ని మనం పెంచవచ్చు, సో దీని గురించి కంప్లీట్గా చెప్పడానికి ఇప్పుడు ఆ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ అయిన కె రాఘవేంద్రరావు గారు మనతో ఉన్నారు. ఫామ్ ల్యాండ్ గురించి ఆయన మాటలో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మ. సార్, ఇప్పుడు ఈ ఫామ్ ల్యాండ్ అనే కాన్సెప్ట్ మీద మీ ఫౌండర్ గారిదా సార్? నేను ఈ కంపెనీలో వన్ ఆఫ్ ద ఎంప్లాయీస్ మేడం. ఐఎమ్ వర్కింగ్ యాజ్ అ వైస్ ప్రెసిడెంట్ ఇన్ దిస్ కంపెనీ. మా కంపెనీ సిఎండి చమకూరి శ్రీనివాస్ గారు, ఆయన ఇన్నోవేటివ్ ఐడియా అనేది. అంటే ఒక ఫామ్ ల్యాండ్ అనేది జనరల్గా పాత కాన్సెప్టే. ఫామ్ ల్యాండ్ అనేది రెగ్యులర్గా ఉన్న కాన్సెప్టే, కానీ ఈ ఫామ్ ల్యాండ్లో రెడ్ శాండిల్ కాన్సెప్ట్ అనేది తీసుకొచ్చింది మాత్రం కంప్లీట్గా మా ఎండి చమకూరి సాయి శ్రీనివాస్ గారు తీసుకురావడం జరిగిందండి. అంటే దీనివల్ల కమర్షియల్గా కస్టమర్స్కి ఎంతో బెనిఫిట్ ఇవ్వాలి. జనరల్గా కంపెనీస్ ఎలా ఉంటాయంటే కంపెనీ వాళ్ళ గ్రోత్ కోసం ఆలోచిస్తుంటారు. ఈ ఫామ్ ల్యాండ్ కాన్సెప్ట్లో మాతో పాటు కనీసం ఒక 10,000 ఎకరాలు అమ్మి దాదాపుగా ఒక 30,000 మంది కస్టమర్స్ మాతో పాటు కోటీశ్వరులుగా చేయాలి అనే ఒక కాన్సెప్ట్ తోటి ముందుకెళ్ళిన కంపెనీ అమ్మా ఇది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం ముందుకు దూసుకుపోతున్న టైంలోని అసలు రియల్ ఎస్టేట్కి ఈ ఫామ్ ల్యాండ్కి డిఫరెన్స్ ఏంటి? రియల్ ఎస్టేట్లో ఒక ప్లాట్ కొనుక్కున్నారంటే ఒక కస్టమర్ ఎవరైనా కానీ ఆ ప్లాట్ వాల్యూ అనేది కొంతకాలం తర్వాత పెరుగుతుంది. పెరిగిన తర్వాత కొంత ఇంక్రిమెంటల్ గ్రోత్ వచ్చిన తర్వాత వాళ్ళు సేల్ చేసుకుంటారు. దేర్ ఎండ్స్ ద మ్యాటర్, అక్కడితో క్లోజ్ అయిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కస్టమర్ అమ్మ, మీరు ప్లాట్ కొనుక్కున్నప్పుడు ఏమవుతుందంటే కొంత బెనిఫిట్ కోసం కొనుక్కుంటారు. ఒక 5 years 10 years ఆగారు, అబౌట్ 10 lakhs పెట్టి కొనుక్కున్నారు. అది 15 lakhs అయింది, అది 20 lakhs అయింది. దట్ మీన్స్ దేర్ ఈజ్ సమ్ ఇంక్రిమెంటల్ గ్రోత్. అంటే 80%, 100% కొంత గ్రోత్ వచ్చింది డ్యూరింగ్ ఏ పీరియడ్ ఆఫ్ 10 years. ఇంకా అక్కడితో కట్ అయిపోతుంది. అదే కనుక ఫామ్ ల్యాండ్లో యుల్ గెట్ డబుల్ బెనిఫిట్. అంటే ఫామ్ ల్యాండ్లో ఎలా ఉంటుందంటే కాన్సెప్ట్, మీ ల్యాండ్ మీ దగ్గరే ఉంటుంది. అంటే మేము ఫామ్ ల్యాండ్లో కస్టమర్కి 1 ఎకరం అమ్మామనుకో అమ్మ, ఈ 1 acre ల్యాండు 10 years అయినా, 15 years అయినా, 20 years అయినా, 100 years అయినా కానీ దట్ విల్ బి రిమైన్ విత్ యూ ఓన్లీ. ఆ ల్యాండ్ అనేది అలాగే ఉంటుంది, కానీ దాని మీద వచ్చే క్రాప్ మీద వచ్చే రిటర్న్స్ అనేది మీకు బెనిఫిట్ కింద ఉంటుంది. దట్ మీన్స్ ఫామ్ ల్యాండ్లో కస్టమర్స్కి డబుల్ బెనిఫిట్ ఎలా ఉంటుందంటే క్రాప్ మీద వచ్చే రిటర్న్స్ అనేది అబ్నార్మల్గా ఉంటుంది. మాది ఏంటంటే స్పెషల్లీ మేము రెడ్ శాండిల్ కమర్షియల్ ప్లాంటేషన్ చేస్తాం కాబట్టి, అంటే దీన్ని మించిన కమర్షియల్ వాల్యూ అనేది ప్లాంటేషన్స్లో, అందులో ఫామ్ ల్యాండ్స్లో ఎక్కడా ఉండదు. కాబట్టి మేము వేసే ప్లాంటేషన్స్ మీద కస్టమర్కి ఒక 1 acre మీద ఒక 400 ప్లాంట్స్ మేము ప్లాంటేషన్ చేస్తే, ఈ 400 ప్లాంటేషన్స్ మీద అంటే ఒక నేషనల్ అగ్రి బయోటెక్ అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ రిపోర్ట్ ఉంటుందమ్మా. ఒక్కొక్క ట్రీ డ్యూరింగ్ 10 years టైం 5 నుంచి 6 క్వింటాల్స్ ఇస్తుందని ఒక రిపోర్ట్ ఉంది. అంటే 500 kg నుంచి 600 kg ఒక్కొక్క మొక్క ఇస్తుంది. మనం 1 ఎకరానికి 400 ప్లాంట్స్ కనుక మనం ప్లాంటేషన్ చేసినప్పుడు 400 మొక్కల మీద 200 tons రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. 1 ton వాల్యూ ఆ రోజున ఎంత ఉంటే అంత, లీస్ట్ వాల్యూ ఒక 50 లక్షలు ఉందనుకోండి, 200 tons మీద 100 కోట్లు వచ్చే అవకాశం కూడా దీంట్లో ఉంది. అంటే వస్తుంది అని కరెక్ట్గా చెప్పలేను, కానీ వచ్చే అవకాశం ఉంది. దట్ మీన్స్ ఇట్ ఈస్ ద రిటర్న్స్ ఫ్రమ్ ద ల్యాండ్, రిటర్న్స్ ఫ్రమ్ ద క్రాప్. మళ్ళీ ఆ ల్యాండ్ అనేది ఇట్ రిమైన్స్ యువర్స్. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫామ్ ల్యాండ్ అండ్ రియల్ ఎస్టేట్. ఒక కస్టమర్కి మీ కంపెనీ మీద ఇంత నమ్మకం ఎలా ఏర్పడుతుంది? ఒక నమ్మకం అంటే కస్టమర్కి, ఏ కస్టమర్కైనా అమ్మ నమ్మకం కలగడానికి జనరల్గా 2-3 పాయింట్లు బాగా స్టడీ చేస్తారు. స్పెషల్గా రియల్ ఎస్టేట్ బిజినెస్లో కానీ, ఫామ్ ల్యాండ్ బిజినెస్లో కానీ. ఒకటి ఏం చేస్తారంటే సేఫ్టీని చూసుకుంటారమ్మా. అంటే నా ప్లాట్ అక్కడ కొనుక్కున్న తర్వాత సేఫ్టీ ఉంటుందా ఉండదా, దాన్ని ఎవరైనా కబ్జా చేస్తారా, లేకపోతే అది ఏదో రకంగా ఇబ్బంది పడతానా, రకరకాలు మనం చూస్తున్నాం కదా, ఈరోజు పేపర్లో చూస్తున్నాం, టీవీలో వింటున్నాం. ఫస్ట్ కస్టమర్ ఏదన్నా ఒక రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారన్నా, లేకపోతే ఫామ్ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయాలన్నా కానీ ఆలోచించేది ఫస్ట్ సేఫ్టీ.
సేఫ్టీకి కనెక్టెడ్గా ఉండేదే సెక్యూరిటీ. అంటే ఆ సెక్యూరిటీ మెజర్స్ కంపెనీ ఏం తీసుకుంటుంది, నేను సేఫ్గా ఉండాలంటే మీరే నాకు సెక్యూరిటీ ఇవ్వబోతున్నారు అని కస్టమర్ ఆలోచిస్తారు. సో సేఫ్టీ పరంగా ఆలోచించాలంటే ఫస్ట్ కస్టమర్కి మేము లీగల్గా డాక్యుమెంట్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాం. అంటే మీకు ల్యాండ్ తీసుకోండి, మీకు 10 years తర్వాత ఇంత రిటర్న్స్ వస్తాయి అని చెప్పి ఏదో ఇట్లాంటి మాటలు కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ లీగల్గా కస్టమర్కి డాక్యుమెంట్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. అంటే ల్యాండ్ మీ పేరు మీద ఉంది కాబట్టి లీగల్గా యు ఆర్ ద ఓనర్ ఆఫ్ దట్ ల్యాండ్ అని చెప్పి అది వచ్చిన తర్వాత ఒక ఫార్మర్గా పట్టాదారు పాస్బుక్ అనేది గవర్నమెంట్ నుంచి ప్రొవైడ్ చేసిన తర్వాత కస్టమర్ని అడంగల్లో ఎక్కిస్తాం. అడంగల్ అంటే రేపొద్దున్న అగ్రికల్చర్ ల్యాండ్ రిటర్న్స్ రావాలన్నా కానీ దాంట్లో వెళ్ళడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాంట్లో ప్లేస్ చేస్తాం. కాబట్టి కస్టమర్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాది ఈ ల్యాండ్ నాదే, ఈ ల్యాండ్ మీద ఉన్న క్రాపు నాదే అనే ఒక సేఫ్టీ అనేది గ్యారంటీగా ఉంటుందమ్మా. పాయింట్ నెంబర్ 1. సెక్యూరిటీ పరంగా కంపెనీ ఏం చేస్తుందంటే సీసీ కెమెరాస్ ప్రొవైడ్ చేస్తాము. అక్కడ వాళ్ళ రోడ్స్ అంటే యాక్సెసిబిలిటీ రేపు పొద్దున కటింగ్ అయినా కానీ యాక్సెసిబిలిటీ అవన్నీ ఉంటాయి. అలానే అక్కడ డాగ్ స్క్వాడ్ ఉంటుంది ఫ్యూచర్లో. గన్మెన్ కూడా కమర్షియల్ ప్లాంటేషన్ కాబట్టి పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో డెఫినెట్గా కొన్ని వందల వేల ఎకరాలతో పాటు ఈ కస్టమర్ 1 acre కూడా లేకపోతే 1/2 acre కూడా కాపలా కాస్తూ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఆ ల్యాండ్ అనేది ఎప్పుడు కూడా సేఫ్టీ అండ్ సెక్యూర్గా రెండు ఉంటుందన్నమాట. పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3 ఏం ఆలోచిస్తారంటే మీరు డెవలప్మెంట్ ఏమి ఇస్తున్నారు అని చెప్పి కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. మనం కొనుక్కున్నా కానీ డెఫినెట్గా ఈ 3 పాయింట్స్ మీదే ఆలోచిస్తాం. నా సేఫ్టీ ఏంటి, సెక్యూరిటీ ఏంటి, డెవలప్మెంట్ మీదే కదా రేపొద్దున్న గ్రోత్ అనేది ఆధారపడేది. ఇప్పుడు డెవలప్మెంట్ చేయకుండా వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళకి ఇంకా డెడ్ ఇన్వెస్ట్మెంటే అయిపోతుంది కదా. ఈ 3వ పాయింట్ చాలా సీరియస్గా ఆలోచిస్తారు. ఈ డెవలప్మెంట్ అనేది కంపెనీ చాలా సీరియస్గా తీసుకుంటుందమ్మా, చాలా కేర్ఫుల్గా తీసుకుంటుంది. ఎందుకంటే కస్టమర్కి ఇచ్చే రేపొద్దున రిటర్న్స్లో 60% షేర్ మాత్రమే కస్టమర్స్కి ఇస్తారు, 40% షేర్ కంపెనీకి ఉంటుంది. సో ఈ 40% కోసమైనా కానీ డెఫినెట్గా ఈ డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా మా కంపెనీ చాలా కేర్ఫుల్గా చేస్తుంది. రైట్ ఫ్రమ్ ద డే 1 నుంచి కూడా ఇప్పటి వరకు మా కస్టమర్స్ చూసిన ప్రతి వెంచరు కూడా ఫస్ట్ డే ఎలా ఉంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ అమ్మ, బాల వెంకటాపురం అని చెప్పి మాదొక ఫస్ట్ వెంచరు 4 years బ్యాక్ ప్లాంటేషన్ చేసాం. అప్పుడు కస్టమర్స్ ప్లాంటేషన్ ముందు ప్లాంటేషన్ తర్వాత చూశారు, ఇప్పుడు వెళ్ళి చూస్తారు. చూస్తున్నప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే అదొక పెద్ద వండర్లాగా అనిపిస్తుంది. అంటే ఆ ఏరియాలో ప్లాంట్స్ రావు, ప్లాంటేషన్ రాదు, చాలా హిల్లీ టెరైన్ ఏరియా, రాకీ ఏరియా అని చెప్పి అనుకున్న కస్టమర్సే ఇప్పుడు ఆ వండర్ చూసిన తర్వాత అగైన్ దే స్టార్టెడ్ ఇన్వెస్టింగ్. అలానే మా కస్టమర్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఆ డెవలప్మెంట్ మళ్ళీ చూపించడానికి మేము అట్లీస్ట్ 1 yearలో ఒకసారి వాళ్ళకి అవకాశం కల్పిస్తామమ్మా. అవి చూసిన తర్వాత డెఫినెట్గా రీఇన్వెస్ట్మెంట్కి దీన్ని మించిన వేరే ప్లేస్ లేదు అని వాళ్ళే ఫిక్స్ అయ్యి దే ఆర్ బికమింగ్ అవర్ డిలైటెడ్ కస్టమర్స్. ఓకే సార్, ఇప్పుడు ఎందుకు ఇందులో ఫామ్ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయాలి అండ్ మీ కంపెనీలోనే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? అంటే మా కంపెనీలో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలని తర్వాత చెప్తానమ్మా. ఫామ్ ల్యాండ్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అని అడిగిన క్వశ్చన్కి చెప్తాను. జనరల్గా ఇన్వెస్ట్మెంట్స్ అనేది ప్రతి కస్టమర్కి డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి. జనరల్గా అంతకుముందు పాతకాలంలో మనం ఏం చేసేవాళ్ళం, ఇన్వెస్ట్మెంట్లు అంటే బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకునేవాళ్ళం, బంగారం కొనుక్కునేవాళ్ళం, బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టుకున్నాం. బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసినప్పుడు అప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డిఫరెంట్గా ఉండేది, ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డిఫరెంట్గా ఉంది. అంటే ఇప్పుడు కూడా జనాలు బ్యాంకుల మీద ఫిక్స్డ్ డిపాజిట్లు చేయడం అనేది కరెక్ట్ కాదు అని అన్నాను. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఆ తర్వాత గ్లోబలైజేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఆపర్చునిటీస్ బాగా పెరిగి పీపుల్ స్టార్టెడ్ ఇన్వెస్టింగ్ ఆన్ మ్యూచువల్ ఫండ్స్, షేర్స్, నెక్స్ట్ క్రూడ్ ఆయిల్ అని, ఇదని, గోల్డ్ అని, రకరకాల వాటి మీద ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. ఇప్పుడు జనరల్గా అంటే ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచించాలంటే నా ఇన్వెస్టర్ ఆలోచిస్తాడు, నా మనీ సేఫ్గా ఉండాలి, సెక్యూర్డ్గా ఉండాలి, మళ్ళీ పెరగాలి. ఈ రెండు సేఫ్గా బ్యాంకులో పెట్టుకున్నంత మాత్రం, సేఫ్గా ఉన్నంత మాత్రం అలాగే ఉంటే మళ్ళీ స్టాగ్నేషన్ ఉంటే ఒప్పుకోరు. ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నా ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా సేఫ్, సెక్యూర్డ్, అట్ ద సేమ్ టైం అది రోజు రోజుకి దినదినాభివృద్ధి చెందుతూ ఉండాలని ఆలోచిస్తారు. ఈ ఆలోచన విధానంలో
రకరకాల డెవలప్మెంట్స్ వచ్చాయి, షేర్స్ అని ఇవన్నీ వచ్చాయి. కానీ డ్యూరింగ్ పీరియడ్ ఆఫ్ లాస్ట్ 25-30 ఇయర్స్ టైంలో షేర్స్లో పెట్టుకున్న వాళ్ళకి చాలా తక్కువ మంది, వెరీ ఫ్యూ పీపుల్ వాళ్ళు బాగా సక్సెస్ఫుల్గా ఉన్నారు. మ్యూచువల్ ఫండ్స్ అనేది కూడా వెరీ ఫ్యూ, దాని మీద రాసి ఉంటుంది, దాని మార్కెట్ రిస్క్కి మీద డిపెండ్ అయి ఉంటుంది అని. అలానే గోల్డ్ మీద మన ఇండియాలో జనరల్గా గోల్డ్ అనేది నాకు తెలిసినంత వరకు అది ఇన్వెస్ట్మెంట్ మంచిదే, కానీ ఒకసారి ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత మళ్ళీ ఇంట్లోంచి బయటికి తీసుకెళ్ళి నేను దానికి తాకట్టు పెట్టుకుంటాను, డబ్బులు కావాలంటే ఎవరు ఒప్పుకోరు. ఎందుకంటే ఇట్ ఈస్ అదొక ఆర్నమెంట్ పరంగా ఖర్చు పెట్టడమే అంతే. ఇట్ ఈస్ నాట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండియా. వేరే అదర్ కంట్రీస్లో, వెస్ట్రన్ కంట్రీస్లో దాని మీద గోల్డ్ బాండ్స్ కొంటారు. గోల్డ్ అనేది ఒక ఇన్వెస్ట్మెంట్. వాట్ ఈస్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఇన్వెస్టర్స్ అని ఆలోచిస్తే లేటర్ ఆన్ రియల్ ఎస్టేట్ అనేది వచ్చింది. అంటే ఒక ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఇంక్రిమెంటల్ గ్రోత్ వచ్చింది. అంటే 10%, 20% పర్ యానం ఇంక్రీజ్ అయింది. కొన్ని చోట్ల ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అనేది చాలా తక్కువ వచ్చింది. అంటే డ్యూరింగ్ 10 ఇయర్స్ టైంలో 10 టైమ్స్ పెరిగిపోయింది, 20 టైమ్స్ పెరిగిపోయింది అనేది తక్కువ. బట్ రియల్ ఎస్టేట్ గ్రోత్ అనేది కంపేర్ టు ఆల్ దీస్ ఇన్వెస్ట్మెంట్స్ ఇట్ ఈస్ ద బెటర్ ఇన్వెస్ట్మెంట్. కానీ ఇందా చెప్పినట్టుగా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి రిటర్న్స్ అది వచ్చేది ఒకసారి. ల్యాండ్ కొన్నారు, మనీ బయటికి వెళ్ళిపోయింది, ల్యాండ్ లోపలికి వచ్చింది. ల్యాండ్ అమ్మేశారు, ల్యాండ్ బయటికి వెళ్ళిపోయింది, మనీ లోపలికి వచ్చింది. ఓన్లీ వన్ థింగ్ ఈజ్ దేర్ విత్ యూ. అంటే ల్యాండ్ అమ్మేసిన తర్వాత ఒక 20% పెరిగిందో, 50% పెరిగిందో, ఆ డబ్బులు లోపలికి వచ్చే హ్యాపీ. కానీ ఇంకక్కడితో ఆ మ్యాటర్, ఆ డీల్ క్లోజ్ అయిపోయింది. కానీ ఫామ్ ల్యాండ్లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే, ఫామ్ ల్యాండ్లో వచ్చిన దాని మీద ఒక క్రాప్ వేస్తారు. అంటే ఆ క్రాప్ మీద వచ్చే రిటర్న్స్ అనేది ఎక్స్ట్రాఆర్డినరీగా ఉంటుంది. కాబట్టి అంటే బేస్డ్ ఆన్ దట్ క్రాప్, అంటే మామూలుగా పళ్ళ మొక్కలు అవి వేస్తే రీజనబుల్గా ఉంటుంది. అలాగే ప్లాంటేషన్ వేసుకుంటే కొన్ని బాగానే ఉంటాయి. మేము వేసేది కమర్షియల్ ప్లాంటేషన్ కాబట్టి, అందులో రెడ్ శాండిల్ ప్లాంటేషన్ కాబట్టి రెడ్ శాండిల్కి అబ్నార్మల్ రిటర్న్స్, అలానే హ్యూజ్ డిమాండ్ ఉంది. కాబట్టి దీని మీద వచ్చే రిటర్న్స్ అనేది చాలా అబ్నార్మల్గా ఉంటుందమ్మా. సో రెడ్ శాండిల్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది బ్రహ్మాండమైన ఇన్వెస్ట్మెంట్ అనేది నేను చెప్తాను ఫైనల్గా. అలానే మా కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయడం ఎందుకు మంచిది అని అడిగితే, జనరల్గా ప్రతి ఒక్కళ్ళు మా కంపెనీ మంచిదని చెప్పుకుంటారు, అది మీకు తెలిసిన విషయమే. కానీ బేసికల్గా మా సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ కంపెనీ మోరల్గా, ఎథికల్గా, పర్ఫెక్ట్గా కస్టమర్స్కి స్టాండ్ ఇచ్చే కంపెనీ అమ్మ. అంటే మేము చేసే డెవలప్మెంట్ వల్ల కస్టమర్స్కి దినదినాభివృద్ధి చెందుతుంది. 4 years బ్యాక్ మేము అమ్మిన ప్లాట్ ఒక 4 lakhs అయితే, వాళ్ళు ఒకవేళ ఎక్కడైనా వాళ్ళు రీసేల్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ రోజున దాని వాల్యూ 14 lakhs, 15 lakhs ఉంది. ఇందా చెప్పిన బాల వెంకటాపురం అనేది. అంటే అది ఎలా ఉంటుందంటే బేస్డ్ ఆన్ డెవలప్మెంట్స్. ఎందుకంటే కస్టమర్ పాపం, మా ల్యాండ్స్ అన్నీ కూడా అటువైపే ఉంటాయమ్మా. కనిగిరి, ఉదయగిరి, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం అటువైపే ఉంటాయి. కస్టమర్ ఎక్కడో ఉంటారు, ఇన్వెస్ట్మెంట్ ఎక్కడో చేస్తున్నారు. ఎవరిని నమ్మి చేస్తున్నారు? కంపెనీని నమ్మి చేస్తున్నారు. సో కంపెనీ మీద నమ్మకం పెట్టి చేసినప్పుడు, కంపెనీ డెవలప్మెంట్ కనుక పర్ఫెక్ట్గా చేసినప్పుడు కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ అవుతుంది. కంపెనీ చేయలేనప్పుడు కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్ ఇంకా మ్యాచ్ కానప్పుడు ఆ వాల్యూ అనేది పెరగదు, అలాగే ఉండిపోతుంది. మా కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల కస్టమర్కి వచ్చే బెనిఫిట్ ఏంటంటే, కస్టమర్ వేవ్ లెంత్తో పాటు, కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్తో పాటు ఇంకా బెటర్ వేలో ఎలా చేద్దామా అని మా సాయి శ్రీనివాస్ గారు ఎప్పుడు ఆలోచిస్తుంటారు. కాబట్టి దిస్ ఈస్ ద బెస్ట్ కంపెనీ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఆల్ కస్టమర్స్ అమ్మ. సో విన్నారు కదా ఫామ్ ల్యాండ్స్ గురించి. నాకు తెలిసి మీరు కూడా ఖచ్చితంగా ఇందులో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. ఒకవేళ